वागीशाख्य समनसः सर्वार्थानां पत्रवे नत्वा कृतकृत्याशु तं नमामि गजाननम् शारदा शारदाम्बाजवदनामदनाम्बरे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवाश्च भक्ताश्च स्वदेशो भुवनत्रयम् अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्रणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती सत्यज्ञानसुखस्वरूपमहं क्षीराब्धिमध्यस्थितं योगारूढमतिप्रसन्नवदनं पुरुषा सहस्रोज्ज्वलम् योगारूढमतिप्रसन्नवदनं पुरुषा सहस्रोज्ज्वलम् यक्षं चक्रपिनाकसाभ्यहरं बिभ्राणकच्छपिं चक्रीभूतफणीन्द्रबिन्दुधानं लक्ष्मीनृसिंहं भजे। मृत्युञ्जयाय रुद्राय नीलकण्ठाय शम्भवे अमृतेशाय शिवाय महादेवाय ते नमः। श्रीराम राम रामेति रमे रमे नमो रमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। భక్త మహాశయ, ఈరోజు మనందరం కూడా మానవ రూపంలో నడయాడి భగవంతుని యొక్క లక్షణాలని పొందినటువంటి భగవంతుడైనటువంటి యొక్క శ్రీమన్నారాయణ స్వరూపం యొక్క అవతారమైన రాముడి గురించి మనం స్మరించుకోవడం చాలా అత్యవసరమైన విషయం. అందుకొరకు మీరంతా ఇక్కడ కూర్చోవడం, ఆ భగవంతుడి యొక్క విశేషాన్ని తెలుసుకోవాలనే అపేక్ష కలిగి ఉండడం చాలా సంతోషకరమైన విషయం. చంద్రమౌళీశ్వర స్వామి యొక్క కృప వల్ల, భోళాశంకర స్వామి యొక్క కృప వల్ల, భక్తి సాధనం నిర్వాహకులు గౌరవనీయులు పండరి రాధాకృష్ణ గారి యొక్క మనో సంకల్పమే ఈనాటి ఈ సభ. అందుకు మనం అందరం కూడా వారి మనోసంకల్పాన్ని ప్రశంసిస్తూ కృతజ్ఞతలు అందిస్తూ భగవంతుడికి నమస్కరిద్దాం. రాముడి యొక్క గుణగణాల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ. వాల్మీకి రామాయణంలో అనేక విషయాలు మనకంటే కనబడుతుంటాయి రాముడి యొక్క గుణగణాల గురించి. అటువంటి ఆ గుణగణాలను వర్ణించి చెప్పిన వాల్మీకి కూడా ఒకసారి మనం నమస్కారం చేస్తూ, మరి వ్యాస మహర్షి కూడా నమస్కారం చేస్తూ ముందుకెళ్దాం. మనకు రామాయణం యొక్క మహాత్మ్యంలో ఒక మాట చెప్తారు, స్కంద పురాణంలో ఉంటుంది. అది ఏంటంటే శ్రీరామ శరణం సమస్త జగత రామ వినా కాగతి రామ వినా కాగతి రామేణ ప్రతిహన్యతే కలివలం రామాయ కాయం నమః. అంటే ఈ ప్రపంచంలో ఈ జగత్తుకు రాముని స్మరణ తప్ప ఇంకొకటి ఏమీ లేదు. రాముని స్మరణ చేయడమే మనకు గతి. దాంతో మనం అందరం కూడా ముక్తులమవుతామని చెప్తాడు. అందుకొరకే ఆ రామాయణాన్ని మనం అందరం కూడా చదవాలి, రాముడి యొక్క చరిత్రను తెలుసుకోవాలి అని చెప్పడం. అటువంటి ఆ రాముడి యొక్క చరిత్ర మనందరికీ తెలిసిందే. కానీ
ఇక్కడ రాముడి యొక్క గుణగణాల గురించి మాట్లాడుతూ ఈ భూలోకం లోపల 16 సద్గుణగణాలు ఉన్నటువంటి యొక్క లక్షణాలు ఉన్నటువంటి యొక్క వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించిన సందర్భంలో, అంటే అక్కడ ప్రశ్న ఏంటంటే పూర్వస్వం సంపదంలోకే గుణవాన్ కశ్యవీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కస్యవర్ధశ్చ కశ్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అసూయకః కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అనేటువంటి మాటలు ఇక్కడ 16 రకాలు చెప్తారు రాముడి గురించి లక్షణాలు. అటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా ఈ భూమి మీద అంటే ఉన్నాడు అని చెప్తారు అక్కడ. అవి ఏంటో ఒకసారి మనం వాటి గురించి కొద్దిసేపు ఆ భగవంతుడైన రాముడి లక్షణాలు ఎలా ఉన్నాయో స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటి ఏంటంటే రాముడు సద్గుణ సంపన్నుడు. అన్ని గుణాలు సద్గుణాలు, అసలు దుర్గుణం అనేటువంటిది లేదు. ఇకపోతే రెండవది ఏంటంటే ఎప్పటికీ కూడా తొడకని వాడు, తొడకడు, వీర్యం కలిగిన వాడు. తర్వాత మూడవది ఏంటంటే ధర్మజ్ఞుడు, అంటే ధర్మం గురించి తెలిసినటువంటి వాడు. ఇక్కడ ధర్మాలు అనేవి 2 రకాలు ఉంటాయి. ఒకటి సామాన్య ధర్మము, రెండవది విశేష ధర్మము. ఇలా సామాన్య ధర్మము విశేష ధర్మము అనేటువంటి 2 రకాల ధర్మాల్ని తెలిసి ఉన్నటువంటి వాడు. ఇకపోతే 4వది శరణాగత వత్సలుడు. ఆయన దగ్గరికి వెళ్ళి రామా నువ్వే శరణు అంటే చాలు, ఆయన శరణాగతి చేస్తే మనల్ని వెంటనే కరుణిస్తాడు, దయా సముద్రుడు. అందుకొరకే కదా దాశరథి కరుణా ప్రయోనిధి అని మరి భగవంతుని వేడుకుంటూ శతకాన్ని రాస్తారు రామదాస్ గారు. ఇకపోతే ఆడి తప్పని వాడు, ఒక్కసారి మాట ఇచ్చాడా ఇక మనిషి తప్పేవాడు కాదు. తర్వాత ఆయన ఒక సంకల్పం చేసుకున్నాడంటే ఆ సంకల్పం నిశ్చలమైన సంకల్పం అవుతుంది. ఊరికే ఏదో సంకల్పం చేశానని చెప్పడం కాదు, నిశ్చలమైన సంకల్పంతో ముందుకు పోతాడు. ఆ సంకల్పం ఎప్పుడు కూడా తప్పదు. ఇంకా తర్వాత సదాచార సంపన్నుడు, ఎప్పుడు కూడా సదాచారాన్ని తప్పని వాడు. మనం చూస్తాం ఇప్పుడు ఈ గుణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. రామాయణం నిండా పరుచుకొని ఉన్నా అక్కడక్కడ మనం కొన్ని సందర్భాలు మనం ఇప్పుడు చూస్తాం. తర్వాత అందరికీ హితవది, అందరికీ అంటే మనుషులకైనా కాదు, సర్వ ప్రాణి కోటికి హితవది, మంచి చేసేవాడు. తర్వాత సకల శాస్త్రజ్ఞుడు, ఆయనకు తెలియని శాస్త్రం అనేది లేదు, అన్ని శాస్త్రాలు తెలుసు. అనేక సందర్భాల్లో ఆ శాస్త్ర పాండిత్యం మనకు బయటపడుతూ ఉంటుంది ఆయన మాటల్లో. తర్వాత సర్వకార్య ధురంధరుడు, ఏ కార్యం తలపెట్టినా సరే ఆ కార్యాన్ని పూర్తి చేసే వరకు వదలడు, చేసే సామర్థ్యం ఉన్నటువంటి వాడు ఆయన. ఇకపోతే ఎవరిని బాధ పెట్టేవాడు కాదు, సకల జనులను కూడా సంతోషపరిచేవాడే తప్ప ఒక్కరిని బాధ పెట్టే లక్ష్యం ఆయన దగ్గర లేదు, అందరికీ సంతోషం కలిగించేవాడు. తర్వాత 12వది ధైర్యశాలి. ఎంత ధైర్యము ఆయనకు, అనేక సందర్భాల్లో మనకు తెలుస్తుంది ఆయన ధైర్యం ఏంటో. తర్వాత జితక్రోధుడు, ఇక్కడ ఒక క్రోధమని కాదు అర్థం, అరిషడ్ వర్గాన్ని జయించిన వాడు, కామక్రోధాన్ని అరిషడ్ వర్గాన్ని జయించినటువంటి వాడు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఇలా 6 రకాలైనటువంటి యొక్క లోపల ఉండే శత్రువులను జయించినటువంటి వాడు ఆయన. తర్వాత శోభాయమానుడు, ఆయన చూస్తే చాలు ఉన్నాడే ఈయన, ఎంత అద్భుతంగా ఉన్నాడు ఈయన అని అనిపిస్తుంది నాకు. అంతే, అంత శోభాయమానుడు, సూర్య తేజస్సుతోటి ఉంటాడు ఆయన. ఇకపోతే అనసూయుడు, ఆయనకు ఎవరి మీద కూడా అసూయ ఉండదు, అస్సలు అసూయ ఉండదు ఆయనకు, అసూయ ఉన్నటువంటి వ్యక్తి కాదు ఆయన. ఇకపోతే చివరిది రణధీరుడు, ఇక రణం లోపల
దేవాసురులు ఎవరైనా సరే, దేవతలైనా అసురులైనా ఎవరైనా సరే ఆయన ముందు తల వంచవలసిందే. అంతటి రణధీరత్వం కలిగినటువంటి వాడు. ఇటువంటి 16 లక్షణాల గురించి మనకు చెప్తారు రామాయణం లోపల. ఈ 16 లక్షణాలకు సంబంధించిన విషయాల్ని అన్నీ మనకు తెలిసినవైనా కొన్నిటిని ఆయా ఘట్టాల్లో రాముడికి సంబంధించిన విషయాల్ని ఒక్కసారి మనం గుర్తుకు చేసుకుంటే మనం ధన్యులమైపోతాం. ఇవాటి రోజు మొదలు చెప్తున్నాము, గుణవాన్ అన్నా, రాముడు సద్గుణవంతుడు అన్నా. ఎలా రాముడు సద్గుణవంతుడు? రాముడిని సద్గుణవంతుడు ఎలా చెప్పాలి అంటే ఇక్కడ ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటారు. విశ్వామిత్రుడు వెంట రాముడు వెళుతూ ఉన్నప్పుడు తాటకను వధించాల్సిన సందర్భం వస్తుంది. విశ్వామిత్రుడు ఏమంటాడు, తాటక స్త్రీ కదా, నువ్వు వధించాలా వద్దా అని అనుమానిస్తున్నావు ఆయన. ఇంతకుముందు కూడా దుర్వార్తులైన స్త్రీలను వధించినటువంటి దాఖలాలు ఉన్నాయి, కాబట్టి నువ్వు నిర్భీతిగా తాటకను వధించేయి అని చెప్తాడు. అప్పుడు రాముడి యొక్క గుణం చూడండి, ఎంత చక్కటి గుణం అది. ఆయన పితృవచన నిర్దేశ, పితృవచన గౌరవ, వచనం కౌశికాస్యేతి కర్తవ్యం అభిషేకయ. నహితే శ్రీవధకృతే గుణాకార్య నరోత్తమ చాతుర్వర్త హితార్థాయ కర్తవ్యం రాజసుకున్నా. విశ్వామిత్రుడు ఏమన్నాడు ఇక్కడ, ఏ స్త్రీ అయితే అపమార్గంలో ఉంటుందో, దుర్మార్గంలో ఉంటుందో, దోషిగా ఉంటుందో అటువంటి స్త్రీని వధించడం అనేది సమాజాన్ని మేలుకోరి, చాతుర్వర్ణ్యాలను మేలుకోరి చేయదగిందే రాజైనటువంటి వాడు చెప్తాడు విశ్వామిత్రుడు. అప్పుడు ఈ రాముడు ఏమంటాడు, పితృవచన నిర్దేశ, నాకు అనుమానం ఏం లేదు, మా తండ్రి నాకు ఏం చెప్పాడు, నాయన విశ్వామిత్రుడు ఏది చెబితే అది చేయమన్నాడు, కాబట్టి నేను అది చేయాల్సిందే, నేను మా తండ్రి చెప్పిన మాట వినాల్సిందే, మీరు గురువు కాబట్టి మీ మాట పాటించాల్సిందే, అందువరకు తాటకను సంహరిస్తానని అంత చక్కటి మరి మాట చెప్తాడు. ఆయన గుణం చూడండి ఎలా ఉంది ఇక్కడ. ఇలా అనేక సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. రాముడి దగ్గర, రాముడు విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నటువంటి బల అతిబల విద్యా సందర్భంలో అయితేని, ఇంకా కౌశల్యతో మాట్లాడినప్పుడు కానివ్వండి, దశరథుడితో మాట్లాడినప్పుడు కానివ్వండి, తర్వాత వశిష్ఠుడితో మాట్లాడినప్పుడు, భరతుడితో మాట్లాడినప్పుడు, ఇలా ఒకటే రెండా అనేక సందర్భాల్లో రాముడి యొక్క గుణాలు మన కంటికి కనబడుతూ ఉంటాయి. ఇకపోతే రెండవ ఏమన్నా మనం వీర్యవాన్ అన్నా. అంటే వీర్యవాన్ అంటే అర్థం ఏంటి అసలు అంటే, ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఆయన తొడగడు. తొడగలో ఉండదు ఆయన దగ్గర, ఇది చేయాలా, ఇది వద్దాలి, ఇలా అనేటువంటి ఆలోచన ఆయన దగ్గర ఉండదు అసలే. దానికి అనేక సందర్భాల్లో మనకు కనబడుతుంది. ఆయన విశ్వామిత్రుడి వెంట వెళుతున్నప్పుడు అయితే, తర్వాత వనవాసం కొరకు వెళ్ళాలి అని కైకేయి చెప్పినప్పుడు అయితే, లేదా శివధనుర్భంగం సమయంలో అయితే, లేదా పరశురాముడి ఇచ్చిన విల్లును విరిచిన సందర్భంలో అయితే, విష్ణుధనస్సును విరిచిన సందర్భంలో అయితే, తాను వనవాసం పోతున్నప్పుడు తండ్రి దశరథుడు రాముడి వెనక నుంచి వస్తూ ఉంటాడు. పాపం నా కొడుకు రాముడు పోతున్నాడని రామ 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 అని పిలుస్తూ వస్తూ ఉంటాడు. అప్పుడు కూడా తొనకడు మనిషి. దశరథ మహారాజు చనిపోయినాడని తెలిసినప్పుడు కూడా ఇలా తాను కరదూషణాదులు 14,000 మంది సైన్యాన్ని చంపాల్సి వచ్చినప్పుడు కూడా ఒక్కడే ఉంటాడు. అయినా తొడగడు. సుగ్రీవుడితో స్నేహం చేసినప్పుడు ఇవన్నీ ఉన్నా కూడా, అంటే ఇన్ని సందర్భాల్లో నేను చెప్పింది చాలా తక్కువ, కానీ అనేక సందర్భాల్లో రాముడి యొక్క వీర్యవాన్ లక్షణం మనకంటే గెలబడుతుంది. ఒకనొక సందర్భం లోపల రాముడు అంటాడు, ఏమంటాడంటే,
పరశురాముడు విష్ణుధనుస్సు తీసుకొస్తాడు కదా, అప్పుడు నువ్వు శివధనుస్సును వినవడం ముఖ్యం కాదయ్యా, విష్ణుధనుస్సు వినవాలి అని కొంచెం హేళన చేసినట్టుగా మాట్లాడుతున్న సందర్భంలో అప్పుడు రాముడు అంటాడు, వీరహీన నివాసక్త ముక్షత్ర ధర్మేణ భార్గవ అవజా నాశమే తేజ పశ్యమేధ్య పరాక్రమం. పరశురామ, నువ్వు నా యొక్క వీర్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు, నువ్వు నా యొక్క క్షాత్ర ధర్మాన్ని తక్కువ చేసినట్టుగా మాట్లాడుతున్నావు. ఇది కుదరదు. నేను నా యొక్క వీర్యతనాన్ని ఏంటని చూపించాలి, అంటే ఆ తొలగని తనం ఏంటో చూపించాల్సి ఉంది. కాబట్టి ఇక్కడే తెలుసు అని చెప్పేసి ఎటువంటి తొలగిసలాగా లేకుండా ఆ విష్ణుధనుస్సును తీసుకోవడం, ఇది మనకు రెండవ లక్షణంగా కనబడుతుంది. ఇకపోతే ధర్మజ్ఞుడు, ఇంతకుముందే చెప్తున్నాం, సామాన్య ధర్మము విశేష ధర్మము అని 2 రకాల ధర్మాలు ఉన్నాయని చెప్తున్నాం. ఈ 2 రకాల ధర్మాన్ని పూర్తిగా నచ్చినటువంటి వాడు, ఇదేదో ఒక సీతలో ఒక దశరథుడో లేదా అయోధ్యలో ఉండే ప్రజలు రాముడి గురించి రాముడు ధర్మవంతుడు అని చెప్తే వేరే విషయం. కానీ రాముడి యొక్క విషయాన్ని తెలిసినటువంటి యొక్క రావణ పరివారంలో ఉన్నటువంటి మారీచుడు చెప్తాడు. ఏమని చెప్తాడు ఆయన? రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం భగవాతుడా. ఇంకేం కావాలండి? వైరి కుటుంబంలో వైరి పరివారంలో ఉన్నటువంటి ఈ మారీచుడు చెప్తాడు, రాముడు అంటే ఇంకొక మాటే లేదయ్యా, ఆయన ధర్మమూర్తి, ధర్మ విగ్రహం ఆయన, అంతే, ఇంకా మాట లేదు. కాబట్టి ఇక ఇంతకంటే పెద్ద మాట మనకి ఇంకేం కావాలి? ధర్మజ్ఞశ్చ అని చెప్పుకోవడంలో. తర్వాత మరొక లక్షణం కృతజ్ఞశ్చ, కృతజ్ఞుడు, కృతజ్ఞుడు కాదు. కృతజ్ఞుడు అంటే చేసినటువంటి ఉపకారానికి తాను మర్చిపోకుండా ఉండి ప్రత్యుపకారం గురించి ఆలోచించడము, లేదా ఆ కృతజ్ఞత కలిగి ఉండడం, లేదా అంటే ఇలా కాకుండా చేసిన ఉపకారాన్ని మరచిపోతే కృతజ్ఞుడు అంటాడు. కానీ రాముడు ఇక్కడ కృతజ్ఞుడు మాత్రమే. ఎలా అంటే మనకు యుద్ధకాండలో తెలుస్తుంది. సుందరకాండ అంతా పూర్తి అయిపోయిన తర్వాత రాముడి హనుమంతుడి విషయం అంతా కూడా చెప్పిన తర్వాత, అంటే సీత దర్శనం అయింది, దృష్ట్వా సీత, నేను సీతను చూశాను అని సంతోషంతో చెప్పిన తర్వాత ఆ రాముడు విషయం అంతా విన్న తర్వాత అప్పుడు అంటాడు, యుద్ధకాండ 11వ సర్గలో అంటాడు, ఏక సర్వస్య భూతస్థు పరిష్యంగో హనుమత మయాకార ప్రాప్య దత్తస్తస్య మహాత్మనా. అయ్యా, ప్రస్తుతం నేను నీతో విపరీతమైన ఉపకారం తీసుకున్నాను. నాకు సీత యొక్క జాడ తెలిపి నన్ను లక్ష్మణుణ్ణి అసలు మా యొక్క యునకుల వంశాన్ని నిలబెట్టావు, మా అందరిని బతికించావు. అటువంటి నీకు మేము ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏ ఉపకారం నీకు అందించగలము, నీ కృతజ్ఞత ఎలా తెలుపగలము నా దగ్గర ఉన్నదాన్ని బట్టి. కానీ ఒక్కటే, ఏంటది? ఏక సర్వస్య భూతస్థు పరిష్యంగో హనుమత. ప్రస్తుతానికి నేను నీకు ఒక ఆలింగనంతో కృతజ్ఞత తెలుపుతాను అని చెప్పేసి ఆ భగవత్స్వరూపుడైన రామచంద్రుడు హనుమంతుడిని గట్టిగా ఒకసారి ఆలింగనం చేసుకొని ఇదే ప్రస్తుతం నేను తెలిపే కృతజ్ఞత అంటాడు. ఆహా, ఎంత భాగ్యవంతుడు హనుమ. మరి ఆయనే కదా ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోగలం హిం జనగాత్మజాయ ఆదాయతే భక్తాహలంక తన్నమాని ప్రాంజలిరాంజనేయం. మనం కూడా అవలీలగా సముద్రాన్ని దాడిపోయినటువంటి యొక్క ఆ హనుమంతుడికి నమస్కారం తప్పకుండా చేయవలసిందే. జీవితాంతం కూడా రాముడి లాంటి ఆ మహా సద్గుణ సంపన్నుడు ఆలయించిన సౌభాగ్యాన్ని పొందినటువంటి వాడు హనుమంతుడు. కాబట్టి తర్వాత సత్యవాక్యో, రామాయణంలో రాముడు ఎక్కడ మాట్లాడినట్టుగా అది సత్యవాక్యమే. అసలు రాముడి నోట సత్యవాక్యం అనేది కాకుండా ఇంకొకటి రాదు. కాబట్టి దాని గురించి
మనకు అనేక సందర్భాల్లో వ్యక్తమవుతుంది. తర్వాత దృఢవ్రత, రాముడు దృఢవ్రతుడు అంటే తాను నిశ్చల సంకల్పం కలిగినటువంటి వాడు. ఎన్ని దిక్కులో తెలుస్తుంది నిశ్చల సంకల్పం ఉన్నటువంటి వాడు. తన తండ్రి వెళ్ళమనగానే వెళ్ళడం నిశ్చలమైన సంకల్పం. ఎక్కడ ఇంకోటి మరొక ఆలోచన లేదు. తర్వాత తాను పితృవారిని పరిపాలన చేయాలి అనుకున్నాడు, అక్కడ నిశ్చలమైన సంకల్పమే. ఎవరేమన్నా అనుకోని ఇవాళ రాజ్యం వస్తుంది అని చెప్పాడు, రేపు రాజ్యం లేదు అన్నాడు. అయినా కూడా తన సంకల్పం ఒకటే, తను తీసుకోమన్నాడు నేను తీసుకుంటాను నా సంకల్పం, తను వెళ్ళమన్నాడు నేను వెళ్తాను నా సంకల్పం. కాబట్టి స్థిరమైనటువంటి యొక్క సంకల్పం ఉంటుంది. సుగ్రీవుని యొక్క స్నేహం విషయంలో హనుమంతుడు చెప్పాడు, సుగ్రీవుడి స్నేహం గురించి సంకల్పం చేసుకున్నాడు, సుగ్రీవుడి యొక్క స్నేహం చేశాడు. తర్వాత భరతుడు మొదలుగా వాళ్ళంతా కూడా రాముడి దగ్గరికి వెళ్ళి రామా నువ్వు రాజ్యం చేయడానికి రావయ్యా అని అంటే ఎంతమంది చెప్పినా వెళ్ళిపోతే వశిష్ఠుడు కులగురు కూడా చెప్తాడు. చెప్పినా కూడా అప్పుడు రాముడు ఒకటే మాట చెప్తాడు, పితృవాక్య పరిపాలన నా సంకల్పం అంటే ఏదైన విషయం లోపల ఎన్మాతాపితలో వృత్తం తనయే కృతస్వదా నసుప్రతికరం తత్తు మాత్రామిత్రాశయకృతం సహి రాజా జనయితా పితా దశరథో అజ్ఞాతం యన్మయా తస్య నతన్మిథ్యా భవిష్యతి. కులగురువుకు నమస్కరిస్తూ, అయ్యా తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు, వాళ్ళకు తోచినంతలో ఉన్నంతలో తిండి బట్ట కట్టి పోషిస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకుంటారనేటువంటి నమ్మకం లేదు తల్లిదండ్రులు. కానీ నా తండ్రి నన్ను ఆజ్ఞాపించాడు కాబట్టి అది నేను తప్పను, ఇది నా సంకల్పం అని కులగురువు కూడా తను చెప్పేసినటువంటి ఒక మహానుభావుడు. అందువరకే దృఢవ్రత అని చెప్పినారు. ఇకపోతే సదాచార సంపన్నుడు, చారిత్రేణ చెప్పయుక్త. ఎవరు అలా సదాచార సంపన్నుగా నిలిచినటువంటి వాడు ఎవరు చరిత్ర లోపల అంటే రాముడు మాత్రమే నిలిచాడు. ఎందుకంటే త్రికాల సంధ్యావందనం చేసినటువంటి వాడు, పెద్దల పట్ల ఎలా ఆచరించాలో చూపించినటువంటి వాడు, చిన్నల పట్ల ఎలా ఆచరించాలో చూపించినటువంటి వాడు, ప్రజల పట్ల ఎలా ఆచరించాలో చూపించినటువంటి వాడు, ఇన్ని రకాలుగా చూపించినటువంటి వాడు. కాబట్టి ఆయన సదాచార సంపన్నుడు. అందుకొరకే రాముడు వనవాసం వెళ్ళిపోతే అక్కడ ఉండే ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే దేశాన్ని యశాలు రామసత్య పరాక్రమ స్వయంభూరివ భూతానం బభూవ గుణవత్తర విషయాలు జనులంతా కూడా అనుకుంటూ ఉంటారు, అసలు ఇటువంటి మనిషి మనకు ఎక్కడ దొరుకుతాడు లేకపోతే మళ్ళీ అంతటి సర్వజనాలకు కూడా సర్వభూతాలకు కూడా హితకరుడైనటువంటి యొక్క ఈ మనిషి ఇంతటి చక్కటి ఆచార సంపన్నుడైన ఈయన రాముడు వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా శోకంలో బాధపడుతూ ఉంటారు. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, మన ఇంట్లో మన గురించి మనవాళ్ళు ఏడుస్తారేమో, బంధువులు ఏడుస్తారేమో, కానీ అసలు ఏడుస్తారో లేదో మనకు తెలియదు. కానీ రాముడు అడవికి పోతుంటే ఇంతమంది ఏడుస్తున్నారు. అయోధ్య నగరం ఏడుస్తున్నది ఈ మానవ అనుకుంటూ. హిత సర్వభూతేషు అందరికీ హితం చేసేవాడు. పశుపక్షాదులు మొదలుకొని మనుషుల వరకు దేవతల వరకు అందరికీ హితం చేసేవాడే తప్ప ఎన్నడూ అహితం అనేటువంటి తెలియదు. రాముడి యొక్క మనం రాముడిని ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే పూర్వభాషి అంటారు. రాముడు మొదలు మాట్లాడిస్తాడు. ఇవాళ నాకు మీరు పరిచయం అయితే ఆ తర్వాత మీరు నాతో నన్ను పలకరిస్తే మిమ్మల్ని పలకరించాలనుకుంటానేమో, కానీ రాముడు అటువంటి వాడు కాదు. మీరు ఒకసారి పరిచయం అయితే నమస్కారం అమ్మా, నమస్కారం అయ్యా అనేటువంటి రకం రాముడు. మీరు పలకరించినా పలకరించకపోయినా ఆయనకు సంబంధం లేదు. కాబట్టి అందువరకే అందరికీ హితం చేసేటువంటి వాడు రాముడు. అహో నిశ్చితమో రాజా జీవలోకస్థ సంప్రాయం. అయోధ్యాకాండలో జనమనుకునే మాట ఇది కూడా. ఇటువంటి వాడు శ్రీరామచంద్రుడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక విద్వాన్ అన్ని రకాలైనటువంటి యొక్క విద్వత్తు ఆయన దగ్గర ఉంది. హనుమంతుడు మాట్లాడుతున్నప్పుడు లక్ష్మణుడు అంటాడు ఈయన నవవ్యాకరణ పండితుడు అంటాడు.
అంటే రాముడు నవవ్యాకరణ పండితుడు అయితేనే కదా ఈ నవవ్యాకరణ పండితులు అని చెప్పేది. కాబట్టి అలా ప్రతి దాంట్లో లక్ష్మణుడితో కుటీరం పర్ణశాల వేసుకున్న తర్వాత గృహప్రవేశం చేస్తాడు. కుటీర ప్రవేశం చేసినప్పుడు అక్కడ వాస్తు శాస్త్రం గురించి చెప్తాడు లక్ష్మణుడికి. కాబట్టి అలా వాస్తు శాస్త్రం గురించి, ఇక అస్త్ర విద్య గురించి, శస్త్ర విద్య గురించి, యుద్ధాల్లో ఉండే రణనీతి గురించి ఇవన్నీ పక్కన పెడితే అసలు రాజ్య తంత్రం అంటే ఏంటి, రాజ్య విద్య అంటే ఏంటి, భరతుడు రాముడి దగ్గరికి వచ్చి నువ్వే తీసుకోవయ్యా ఈ రాజ్యం అంతా అన్నప్పుడు అసలు భరతుడితో ప్రశ్నిస్తాడు. భరతుడిని రాజ్య సూత్రం ఎలా ఉండాలి, రాజు అనేటువంటి ఎలా ఉండాలనేటువంటి రాజ విద్య శాస్త్రం గురించి ప్రశ్నిస్తూ ఉంటాడు. అక్కడ అనేక విషయాలు అక్కడ తెలుస్తుంది. రాముడికి ఉన్నటువంటి యొక్క రాజు పైన ఉన్న అవగాహన ఏంటి, రాజు ఎలా ఉండాలి, రాజనీతి శాస్త్రం అంతా కూడా కనబడుతూ ఉంటుంది అక్కడ. తర్వాత ఇలా అనేక సందర్భాల్లో రాముడి యొక్క ధర్మశాస్త్రం విషయం కూడా వారిని చంపినప్పుడు చెప్తాడు. ధర్మం అంటే ఏంటనే విషయం చెప్తాడు. అక్కడ ఏది ధర్మం, ఎలా ధర్మం అనే విషయాన్ని చెప్తాడు. తర్వాత రావణుడిపై యుద్ధానికి వెళ్తాడు సుగ్రీవుడు. ఒక్కసారి గంతు వేసిపోతాడు. అక్కడి నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత రాముడు అంటాడు, సుగ్రీవ ఇది సరైన విధానం కాదు అని హెచ్చరిస్తాడు. నువ్వు ఇక్కడ ఈ సైన్యం మొత్తానికి అధ్యక్షుడు ఉన్నటువంటి వాడివి కాబట్టి నువ్వు ఇలా చేయకూడదని హెచ్చరిస్తాడు. అంటే అటువంటి అనేక శాస్త్ర విషయాలు తెలిసినటువంటి వాడు. అందుకే మారీచుడు అన్నాడు, అరణ్యకాండలో రావణాసురుడు అన్నాడు, నరామ కర్కశస్తాత నా విద్వాన్ నా జితేంద్రియ. అయ్యా రాముడు విద్వాంసుడు సందేహం లేదు, రాముడు జితేంద్రియుడు సందేహం లేదు, రాముడు కర్కశుడు కాదు, సౌమ్యనాశకుడు అని ఇలా మారీచుడు చేత స్తుతించబడ్డాడు రాముడు. ఇకపోతే సమర్థుడు. కాబట్టి రాముడు సమర్థుడు, సర్వకార్య ధురంధరుడు. ఎన్నిసార్లు మనం చూశాం. సముద్రుడు రాముడి యొక్క పిలుపులకు ఎప్పుడైతే రాలేదో అప్పుడు రాముడి యొక్క కోపాన్ని మనం చూస్తాం. అది నిజానికి కోపం కాదు. కోపం అనేటువంటిది ఇటువంటి వ్యక్తులకు వచ్చినప్పుడు అది లోకహితార్థం అవుతుంది తప్ప దాన్ని కోపం అనిపించుకోదు. కాబట్టి సముద్రుడి ద్వారా కార్యం ఎలా చేయించదలుచుకోవాలో రాముడికి తెలుసు. అక్కడ సమర్థుడు ఆయన. అందుకే యుద్ధంలో విజయం సాధించడం కొరకు అక్కడ ఉండేటువంటి అక్కడ లింగాన్ని ప్రతిష్ఠ చేస్తాడు. జ్యోతిర్లింగం రామేశ్వరం తెలుస్తూ ఉంటాం మనం. అలా అనేక విషయాల్లో సమర్థంగా ఉంటాడు ఆయన. సమర్థుడు. ఇలా సమర్థుడిగా మనం చెప్తూ ఉంటాం ఆయన్ని. తర్వాత విశ్వామిత్రుడి యొక్క సిద్ధాశ్రమంలో యాగం పూర్తిగా అవడం కొరకు తాను ఎన్ని రోజులు యాగం జరుగుతుందో అన్ని రోజులు నిద్రాహారాలు మారీక సుబాహుని మట్టు పెట్టేదాకా తాను నిద్రపోవడం తిండి తినడు. అంత సమర్థత ఉన్నటువంటి వాడు. తర్వాత ప్రియదర్శన. కొంతమంది చూస్తే అబ్బా ఎలా ఉన్నారండి, ఎంత బాగున్నారు వీళ్ళు అనిపిస్తుంది. కొంతమందిని చూస్తే బాగున్నారండి అనిపిస్తుంది, మళ్ళీ 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 చూడాలనిపిస్తుంది అటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రులకే కాదు, లోకంలో ఎవరైనా సరే రాముడిని ఒక్కసారి చూస్తే చాలు, రాముడిని మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంటుంది. అందుకొరకే మొల్లో ఒక పద్యం చెప్తుంది. పద్యం మొత్తం ఇక్కడ చెప్పరు కానీ, నీలమే గచ్చాయ దేహము పోరువాడు, కంభు కంఠమైన కంభు సందిభమైన కంఠంబు గలవాడు అని పద్యం చెప్తుంది. అక్కడ ఎంత ఆజానుబాహుడు అరవింద రాయతాక్షుడు ఆయన. ఇంతటి ఆజానుబాహుడు అంటే ఒక్కసారి ధనుస్సును ఎక్కుపెడితే శత్రువును వధించేందుకు ఎంత బల సంపన్నత ఉండాలో అంత బల సంపన్నత. అంటే వెనుకకు లాగినప్పుడు చెయ్యి వెళ్ళగలిగాలి, ముందుకు వదిలినప్పుడు చెయ్యి వెళ్ళగలిగాలి. అంతటి భుజబాహులు కలిగినటువంటి వాడు, ఆ బాహువులు కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. నీలమేఘఛాయలోని దేహము కాదు, చక్కటి ఆ నీలమేఘాన్ని ఏ రూపంలో ఉందో అటువంటి దేహం కలిగినటువంటి వాడు. కాబట్టి ఇలా నరులకు, వానరులకు, పక్షులకు అన్నిటికీ కూడా రాముని చూస్తే చాలు. అందుకే దేశావం మహాతేజ రమసత్య పరాక్రమ ఇష్ట సర్వస్వ శశాంక ఇవ నిర్మల. చంద్రుడిని ఒకసారి చూస్తే
అని చెప్పి మనకి ఇక్కడ రాముడి యొక్క ప్రియదర్శన అనేటువంటి మాట. తర్వాత జిగత్క్రోధో, రాముడు కోపాన్ని జయించినటువంటి వాడు చెప్తున్నాను. కాబట్టి క్రోధం ఎప్పుడు కోపం వస్తుంది మనిషికి? చాలా సందర్భాల్లో కోపం వస్తుంది. ఈ సందర్భం ఆ సందర్భం చెప్పరాదు. కానీ ఇక్కడ మనం మనుషులుగా చూసినప్పుడు మనకు ఒక సందర్భంలో కోపం వస్తుంది. ఎవరైనా భార్య భర్తను నువ్వు పురుషుడు కాదా, నువ్వు స్త్రీ అన్నావు అనుకో, ఎలా ఉంటుందా భర్తకు? ఎంత కోపం రావాలి. కానీ ఇక్కడ రాముడిని సీత అలా అన్నా కూడా ప్రశాంత చిత్తంతో ఉంటాడు. ఎందుకంటే నీ వెంట వనవాసానికి వస్తాను నేను, లేకుంటే మా జనకుడు నిన్ను ఈ రకంగా అనుకుంటారు అని చెప్తుంది. ఏ రకంగా? ఇంకో మన్యత వైదేహ పితానే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య, రాముడు నాకు అల్లుడు దొరికాడు, కానీ స్త్రీయం, అతడు స్త్రీ కానీ పురుష విగ్రహం, పురుష విగ్రహం బాగున్నాడని స్త్రీ అని అనుకుంటాడు. ఎవరు? మా నాన్న. ఎంత కోపం రావాలండి. కానీ ప్రశాంత చిత్తంతో రాముడు వాటన్నిటిని కూడా మరి పక్కన పెట్టేసి సీతను దగ్గరికి తీసుకొని నువ్వు వనవాసం రా వెంట అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ద్యుతిమా శోభాయమానుడు, చక్కని శోభ కలిగినటువంటి వాడు. జనమహారాజు అంటాడు రాముడు మరోసారిగా చూసినప్పుడు, విశ్వామిత్రుల వెంట వెళ్ళినప్పుడు రామలక్ష్మణుని చూసి రాముడిని చూసి ప్రధానంగా ఆలోచించుకొని అంటాడు ఈ మాట. ఏమంటాడు? పద్మపత్ర విశాలాక్షం ఖడ్గ కూని ధనుర్ధరవు అశ్వినాయ రూపేణ సంపస్థిత యోగులు. ఎవరయ్యా అశ్వినీ దేవత యొక్క రూపంలో ఉన్నారు వీళ్ళిద్దరు కూడా ఇక్కడ? అసలు ఆయన యొక్క కళ, ఆయన యొక్క విధానం చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది. పద్మపత్రాలాగా ఉంటుంది, కళ్ళన్నీ కూడా విశాలంగా ఉన్నాడు. ఆయన ఎవరిలో నడుపుతున్నారు, ఎవరు అసలు వీళ్ళు అంటే ఆ శోభనాకారం గురించి చెప్తూ ఉంటాడు. ఆ దేశం చంద్ర సూర్యాలు ఆకాశంలో సూర్యచంద్రుడు ఎలా కలుస్తారో, ఎటువంటి తేజస్సు కలిగి ఉంటారో ఇక్కడ వీటటువంటి తేజస్సుతో ఉన్నారని చెప్పేసి మరి ఆ ద్యుతి గురించి చెప్తారు జనక మహారాజు అక్కడ. తర్వాత అనసూయక, అసూయ లేదు. రాముడికి ఎన్నడూ అసూయ లేదు. భరతుడికి రాజ్యం ఉన్నప్పుడు అసూయ లేదు. అంతేనా? తర్వాత మరి ఇంకా చాలా సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. అసూయ అనేటువంటిది రాముడికి ఎక్కడా కనబడదు. తర్వాత మొదటి ధైర్యశాలి, విపరీతమైన ధైర్యం రాముడికి. ఇది తాటక వధప్పుడు చూస్తాము. తర్వాత కరదూషణాలు వాటికి సంబంధించిన చూస్తాం. జలస్థానం లోపల శోభన వల్ల కరదూషణాలు వస్తారు. వాడు వచ్చి రాముడితో యుద్ధం చేస్తారు. అంతకంటే ముందు 14,000 మంది సైన్యం వస్తుంది. ఆ 14,000 మంది సైన్యాన్ని ఒక్కడే ఎదుర్కొంటాడు. అప్పుడు సతై ప్రహణై ఘోరై భీమయాత్రో నవివ్యతే రామ ప్రదీప్తై బాహుభి వజ్రైన మహాచల. అరణ్యకాండలో చెప్తారు. ఏమంటాడు? ఎలా అంటే 14,000 మంది సైన్యం, తర్వాత మారీన క్షమస్వ, తర్వాత కరదూషణాలు. వాళ్ళు వచ్చిన తర్వాత కరదూషణాల సారథ్యంలో ఇంతమంది ఒక్కసారిగా రాముని చుట్టుముడతారు. ఆ చుట్టుముట్టి అనేక బాణాలు వేస్తుంటే రాముడు రక్తసిద్ధం అవుతుంటాడు సందర్భంలో. అయినా కూడా ఒక పర్వతం ఎలా ఉందో అలా నిశ్చలంగా ఉన్నాడు. అంత ధైర్యంతో ఉన్నాడు. వాళ్ళందరినీ మట్టుపెట్టాడు. అది రాముడు ధైర్యం. ఒక్కడున్నా సరే భయపడలేదు కూడా. తర్వాత చివరి లక్షణం రణధీయుడు, బిగ్గటి దేవాస్త. అంటే రణధీయుడు, రణంలో ధీయుడు. ఇది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు. రామాయణంలో ఇంతకుముందు చాలాసార్లు అనుకున్నాం కూడా మనం. రాముడు ఎక్కడెక్కడ తన యొక్క రణధీయత్వాన్ని చూపించాడు. కాబట్టి ఎలా ఉన్నాడు అంటే తస్య సా నరసింహస్య సింహోస్య హేవామిని. ఇది అరణ్యకాండలోనే చెప్తాడు. ఇది కూడా మారింది అంటాడు. అయ్యా రాముడు నరసింహుడయ్యా బాబు, నీవు మనిషిలాగా ఆయన్ని భావించకు. ఆయన
సింహం లాంటి వాడు. ఇక జానకి మాతన సూర్యతేజోమయవాడు. కాబట్టి నువ్వు రాముడి యొక్క జోలికి వెళ్ళకు, ఆయన రణధీరుడు అని చెప్పేసి ఇలా చెప్తాడు. ఇప్పుడు మనం ఆ రాముడి యొక్క 16 గుణగణాలు, 16 యొక్క లక్షణాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ 16 లక్షణాలకు కలిగిన రాముడిని మనం స్మరించుకోవడం నిజంగా మన పురాతనం. ఇటువంటి అవకాశం మనకు కలిగడం అది చంద్రమౌళీశ్వరుడు యొక్క కృప అని చెప్పక తప్పదు. దానికి ఇక్కడ ఈ బోళాశంకర సన్నిధిలో ఉన్నటువంటి పంతులు రాధాకృష్ణ గారు దాన్ని నిర్వహించడం, మీరంతా కూడా ఇక్కడ కూర్చొని దీని భక్తి శ్రద్ధతో వినడం, ఈ 16 గుణాల్లో 16 లక్షణాల్లో కనీసం అందులో 4వ వంతు ఒక 4 గుణాలైన 4 లక్షణాలైనా మనం కలిగి ఉంటే, మనం వాటిని సాధిస్తే రాముడి యొక్క అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది, అందులో సందేహం లేదు అనే విషయాన్ని మనం మరొకసారి గుర్తుకు తెచ్చుకుంటూ మరి